తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనం నుంచి రాయబడిన మాటను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకరినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశముల నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన దేవుని సన్నిధిలో యాజకులైన కోరహు కుమారులైతే కనుక ఈ కీర్తన వ్రాసి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అర్థమయ్యే రీతిలో పాడిన పాట. ఈ పాటలో మొట్టమొదటి నుంచి కూడా ఆయన అయితే కనుక చెప్తున్నమాట. మొదటి వచ్చిన కనుక ఒకసారి మనం గమనిస్తే, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అని. అంటే ఒకానొక ఆపద కలిగి అందులోంచి బయటపడిన తరువాత, అప్పటి వరకు అయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళి మరలా తిరిగి వచ్చిన తర్వాత, ఆ సమయంలో కోరహు కుమారులు అయితే కనుక జరిగిన పరిణామాలను చూసి వారు కలిగిన కష్టం నుంచి వారు ఏ విధంగా తప్పిప్పబడ్డారో అర్థం చేసుకున్న తర్వాత వారైతే కనుక కీర్తన రాసుకున్నారు. నీవు మా ఎడల కటాక్షము చూపి ఉన్నావు ప్రభువా. కలిగిన కష్టం అంతట్లో నుంచి కూడా మమ్మల్ని తప్పించావు. చెదిరిపోయిన మమ్మల్ని అందరినీ కూడా మరలా తిరిగి నీ సన్నిధికి చేర్చుకున్నావు. మా దోషమును నువ్వు పరిహరించావు. అంటే నీ సన్నిధిలో మేము చేరేటట్టుగా మాకు ఇచ్చిన ఈ అవకాశం నిజంగా మా దోషం అంతటిని కూడా అయితే కనుక హరించడానికి, మా పాపం అంతటిని కప్పివేయడానికి అవకాశం కలిగింది అని చెప్పి దానిని బట్టి అయితే కనుక వారు దేవుని స్తుతిస్తున్నారు. ఈ కీర్తన ఇలా చదువుకుంటూ వచ్చి మన 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు మన పాఠ్య భాగంలో దేవుడైన యెహోవా సెలవిచ్చే మాటను నేనేం చేస్తాను, చెవిని పెడతాను. ఇన్నాళ్ళు చెవిని పెట్టనందుకు గానేం జరిగింది, దేవుడు చెబుతున్నప్పటికీ మాట వినకుండా ఒకవేళ కనుక మన తప్పు త్రోవలో వెళితే, యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏమవుతుందట, శ్రమలు విస్తరిస్తాయి. ఇదిగో వీళ్ళకైతే కనుక ప్రస్తుతం అదే శ్రమలు వచ్చినాయి. వారు దేవుని విడిచిపెట్టి దేవుని మాటను పెడచెవిని పెట్టినందుకు గాను వారికి శ్రమలు విస్తరించినాయి. ఎప్పుడైతే కనుక జరిగిన దానిని బట్టి శిక్ష వారికి పడిందో, మళ్ళా దేవుడు వారిని కనికరించి మరలా పూర్వస్థితికి వారిని ఎప్పుడైతే తీసుకొచ్చిన దానిని బట్టి అంటున్నారు, ఇక నుంచి నువ్వు చెప్పిన మాటను మేము చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిస్తాడు. ఆయన సెలవిచ్చే మాట మనకి శుభం కలగటానికి ప్రయోజనకరం అవుతుందే తప్ప, ఆయన చెప్పిన మాట, ఆయన సెలవిచ్చే వాక్కు మనకి హాని కలిగించేది కాదు, మేలుకరము కదా. దేవుడు చెప్పే మాట ఏదైనా నీకు శుభవచనమే. కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపించిన రోజున అది నీకు వినటానికి కొంచెం అభ్యంతరకరంగా అనిపిస్తుంది. లోకంలో మనుషులు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారంటే, దేవుని చిత్తం నాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవుని మాట ఎల్లప్పుడూ కూడా నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఏదైతే ఆశిస్తున్నానో అలా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారే తప్ప, దేవుని చిత్తానికి తగినట్టుగా నేను ఉండాలని ఈరోజు చాలామంది కోరుకోవట్లేదు. దేవుడు నాకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నారు, కానీ దేవుని చిత్తానికి నేను తగినట్టుగా ఉండాలని చాలామందికి అర్థం కావట్లేదు. ఇక్కడైతే కనుక చెబుతున్న మాట ఎలా ఉందంటే, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిస్తాడు. ఆయన చెప్పే ఏ మాట అయినా కానీ అది శుభవచనమేనండి. మీ జీవితాలకి అది మేలు కలిగించే మాట. తన భక్తులతో ఆయన పలికే పలుకు మీకు ఆయన ఏది చెప్పినప్పుడు కూడా అది శుభవచనం అవుతుంది. ఎవరైతే కనుక ఈ శుభవచనాన్ని ఆలకిస్తారో, ఆ మాటను చెవిని పెడతారో, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. ఒకప్పుడు మాటను చెవిని పెట్టినందుకు గాను బుద్ధిహీనులయ్యాను. ఆ బుద్ధిహీనులను అవటం వల్ల ఎక్కడికి వెళ్ళాను, శిక్షలోకి వెళ్ళాను, పడరాని పాటలు పడ్డాను. అక్కడ ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టుకున్నాను. దేవుడు తన కోపాన్ని ఉపసంహరించుకుని మరలా నా కష్టం నుంచి నన్ను మరలా తిరిగి రప్పించాడు. కాబట్టి ఆయన చెప్పే మాటను ఇక నుంచి నేను చెవిని పెడతాను. విన్న మాటను బట్టి ఇక నుంచి నేను దేవుని దృష్టిలో మాత్రం బుద్ధిహీనుణ్ణి కాదలుచుకోలేదు అని చెప్పాను. అది ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజల గురించి మాట్లాడుతున్న మాటేమో.
ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మీరు కూడా దేవుని మాట వినకుండా ఎన్నాళ్ళు చాలా సందర్భాల్లో మీరు చేసిన పొరపాట్లను బట్టి మీరు పడిన పాటలు, మీరు అనుభవించిన కష్టకాలం అంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దేవుని మాట వినకపోవడం చేతనే ఇలాంటి పరిస్థితి మీకు ఉత్పన్నమైంది. ఇప్పటికైనా కానీ ఒకళ్ళ మారు మనసు పొందకపోతే ఆయనైతే కనుక కనికరించే దేవుడే, ఆయనైతే కనుక నిన్ను క్షమించే దేవుడే. ఇప్పటికైనా ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు మొరపెట్టుకుంటే ఆయన పలికి ఆ శుభవచనం కనుక నువ్వు అర్థం చేసుకుని ఆ మాట చొప్పున కనుక జీవిస్తే ఇక నుంచి నీకు బుద్ధిహీనత రాదు. దేవుని మాటలు మనిషికి బుద్ధిని కలిగించేటట్టుగా ఉంటాయి. ఆయన జీవవాక్యం ఎప్పుడు కూడా మనిషికి బుద్ధి కలిగించేటట్టుంటుంది. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని చెప్పుకుంటూ సామెతల గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చేటప్పుడు బుద్ధి అదైతే కనుక నీకు వివేచన కలిగించే మాటలు కదా. దేవుడు ఎప్పుడూ కూడా మంచేదో చెడేదో నీకు అర్థమయ్యేటట్టుగా తెలియచేస్తాడు. నువ్వు తప్పు త్రోవలు వెళ్ళి తెచ్చిపెట్టుకోకుండా నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టుకున్నావు, అది నీ తప్పు. నువ్వు వెళ్ళకూడదు త్రోవలో వెళ్ళటం వల్ల నువ్వు తెచ్చిపెట్టుకోకుండా కష్టాలన్నీ కూడా నువ్వు తెచ్చిపెట్టుకున్నావు. కానీ అలా కాకుండా నువ్వు దేవుని దృష్టిలో కనుక ఇష్టడుగా ఉంటే ఆయన చిత్తాన్ని కనుక ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అనుసరించడానికి కనుక ఇష్టపడేటట్టయితే తప్పకుండా దేవుని కృప నీకు దక్కుతుంది. మరలా వారైతే కనుక బుద్ధిహీనులు కాకుందురు కాక అని 9వ వచనం అన్నాడు. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది కదా. మన దేశం కూడా దేవుని యొక్క రక్షణ అనుభవించాలని కోరుకుందామండి. ఎప్పుడూ కూడా ఏదో ఒక అల్లరితో గొడవతో ఉండాలని కాదు, కరువు కాటకాలతోనో లేకపోతే ప్రకృతి విపత్తులతో ఉండాలని కాదండి. మన దేశం కూడా నెమ్మదిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మనుషుల మధ్యన ఐక్యత ఉండాలి. అందరూ కూడా అయితే కనుక సంతోషంగా ఉల్లాసభరితంగా జీవించాలని కోరుకుందాం. అలా ఉంటేనే కదా, అలా ఉండాలి అనుకుంటే ముందు మనుషులైతే కనుక బుద్ధిహీనులు కాకుండా ఉండాలి. ఒకళ్ళ దేశమంతా ఐక్యతతో ఉండాలి, అందరూ కూడా అయితే కనుక చక్కగా సంతోషంగా సమాజంలో బ్రతకాలి అనుకుంటే ముందు మనుషులకి బుద్ధి ఉండాలి. తాము చేసే పని, ఒకళ్ళ పలికే పలుకు మొదలుకొని వాళ్ళు నడిచే నడక అనుకున్న పండుకునే పడక దగ్గరకు వచ్చేప్పుడు కూడా నేను చేసే పని ఇది మేలైనదా కాదా అన్న సంగతిని వివేచించి తెలుసుకునేంత శక్తి వారికి ఉన్నట్టయితే ఈరోజు దేశంలో ఇన్ని గొడవలు ఉండవండి. ఈరోజు ఏం చేస్తున్నారో తెలియదు, తినకూడదు తింటున్నారు, త్రాగకూడదు తాగుతున్నారు, తీసుకురాకుండా ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నారు. వ్యక్తిగతంగా వారి ఆరోగ్యాలు చెడగొట్టుకునైతే కనుక హాస్పిటల్ పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తాగకూడదు తాకి చేయకుండా అల్లరి చేస్తే కనుక పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ మత్తులో అయితే కనుక చేయకుండా పనులు చేసి తోటి వారిని కూడా ప్రాణాలు తీసేంత వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు ఉన్నాయి కదా. అత్యాచారమే కాకుండా హత్య చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. బుద్ధి లేదు, మృగాల కంటే దారుణంగా, పశువుల కంటే దారుణంగా ఈరోజు జీవిస్తున్నారు. నా తోటివాడు కూడా నా వంటి వాడే, నాకు దెబ్బ తగిలితే నేను ఎంత బాధపడతానో నా తోటివారు కూడా అలాగే బాధపడతారు. కనుక వారి ఎడలో కూడా నేనైతే కనుక శ్రద్ధ తీసుకోవాలి, నన్ను వలే నా పొరుగు వారిని ప్రేమించాలన్న ఆలోచన ఈరోజు లోకంలో ఎవరికి లేదు. ఎంతసేపు స్వార్థం, నా వరకు నేను బ్రతికానా లేదా, నా సుఖం నాకు దక్కిందా లేదా, నా సంతోషం నాకు కలిగిందా లేదా అని అనుకుంటున్నారే తప్ప నాతో పాటు నా చుట్టూ ఉన్న సమాజము కూడా సంతోషభరితంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలన్న ఆలోచన ఈరోజు లోకంలో లేదు. అలా రావాలి అనుకుంటే కనుక దేవుడు సెలవిచ్చిన మాట వాళ్ళైతే కనుక గ్రహించాలి. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు చెవిని పెట్టేటట్టు ఉండాలి. దేవుని చిత్తానుసారంగా సంకల్పానుసారంగా మనం బ్రతికినప్పుడు మాత్రమే మనకి నిజంగా బుద్ధి కలుగటానికి అవకాశం ఉంది. దేవుడు నేర్పే బుద్ధి వాక్యములు మనకు కలిగినంతసేపు కూడా, ఎందుకంటే ఈరోజు నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు జీవిస్తున్నావేమో కానీ ఒకవేళ కనుక నువ్వు వెళ్ళేది కనుక తప్పుత్రోవ అయితే నీ వల్ల కనుక చుట్టూ ఉన్న సమాజానికి హానికరంగా, నిన్ను సృష్టించిన దేవుని కనుక అవమానకరంగా మారేటట్టయితే రేపటి దినాన శిక్ష ఉంటుందన్న సంగతి ప్రతి మనిషికి తెలియాలండి. ఒకవేళ నేను జీవించే జీవితంలో పొరపాటు ఉంటే కనుక దేవుడు నన్ను శిక్షిస్తాడన్న సంగతి ఆ మనిషికి తెలియాలి. ఆ బుద్ధి అతనికి కలగాలి. ఆ బుద్ధి అతనికి కలగాలనుకుంటే దేవుని యొక్క చిత్తమేంట వారికి తెలియపరచబడాలి. దేవుని మాటను వాళ్ళైతే కనుక చక్కగా ఆలకించిన రోజు మాత్రమే, దాన్ని మనసు పెట్టిన రోజును మాత్రమే వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన దేశం నవ్వుతూ ఉండాలి కదా. అక్కడ పలికిన పలుకు ఎలా ఉంది, ఆయన తన ప్రజలతోనూ భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనుడు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుడు ఎవరిని రక్షిస్తాడు అనుకుంటే కనుక దేవునికి భయపడే వారిని రక్షిస్తాడు. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దేవుని యొక్క రక్షణ వారికి సమీపంగా ఉంది. కలుగుతున్న ఆపదల నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఓ షడ్రకు మేషకు అభ్యర్థులని అగ్నిగుండంలోంచి విడిపించిన దేవుడు, ఓ దానియేలు గారిని అయితే కనుక సింహాల బోన్లోంచి విడిపించిన దేవుడు, ఒక పేతురు గారినో లేకపోతే పౌలు గారిని అయితే కనుక చెరసాల బంధకంలోంచి విడిపించిన దేవుడు. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దుష్టులు వారికి విధించకూడని శిక్ష విధించడానికి ప్రయత్నించినప్పుడు కూడా వారిని అయితే కనుక చెరలోంచి విడిపించడానికి అయితే కనుక ఆయన పనికి వస్తాడు.
ఆయనైతే కనుక అంత గొప్పగా అయితే కనుక వారిలో తన కృపా కటాక్షాన్ని అయితే కనుక చూపిస్తాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి, ఆయన మాటను ఎందుకు చెవిని పెట్టాలంటే, నువ్వు దేవుని మాటను చెవిని పెట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడవుగా ఉంటే నీకు కలిగిన ఆపత్కాలముల నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకటిదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలోండి సత్యము మొలుచును, ఆకాశములోండి నీతి పారచూచును. ఇప్పుడు నువ్వు దేవుని మాటను చెవిని పెట్టి ఆయన సంకల్పము చొప్పున ఆయన ఎందుకు భయభక్తులతో నువ్వు జీవించినట్లయితే నిజంగానే నీ జీవితం క్రొత్తగా అనిపిస్తుంది. నీతి సమాధానములు కలుసుకునేటట్టుగా, కృపాసత్యములు కలుసుకునేటట్టుగా, ఆకాశం నుంచి ఎత్తికనిక అవన్నీ కూడా వర్షములాగా నీ మీద క్రొమ్మరింపబడేటట్టుగా ఉంటుంది. దేవునికి దీవెన ఆశీర్వచనం నువ్వు పొందటానికైతే అవకాశం కలుగుతుంది అని అంటున్నాడు. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో ఆ నీతి నడుస్తుంది. మన భూమి మనకు ఫలమిస్తుంది. అది లేకపోవటం చేతనే కదా. అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. 1000 ఆశలతో ఒక విధంగా చూస్తే కనుక మనిషి బ్రతుకున్నదండి. కానీ ఏ ఆశ తీరకుండా ఎప్పటికప్పుడు ఏదో ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ప్రతిదానికి కూడా మొదట్లోనే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఏ ఆశ ఈరోజు నెరవేరట్లేదు. ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులు మనుషులకి. కానీ ఎక్కడ ఆలోచిస్తున్నామే తప్ప ఆశిస్తున్నామే కానీ ఒక్కటి కూడా దొరకట్లేదు. అందుకని యాకోబు గారు అయితే కనుక నా పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు అది దొరకట్లేదు. మీరైతే కనుక దేవుని కోరుకోవట్లేదు, మీ సొంత ఆలోచనలతో మీరు వెళుతున్నారు కనుకనే కనీసం మీ కారి కింద ఉన్న భూమి కూడా తగిన పంటనైతే కనుక మీకు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కదా అని ఇప్పటికైనా అర్థం చేసుకోమని, ఇప్పటికైనా దేవుని మాటను చెవిని పెట్టడానికి ప్రయత్నించండి. ఈరోజు ఒక పునరుద్ధాన దినం అన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు దేవుని సన్నిధానానికి వెళుతున్నారు. ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని వచ్చేటు గురించి కాకుండా దేవుని మాటను చెవిని పెట్టడానికి ఆయన ఏం చెప్తున్నాడు, చెప్పిన మాటను బట్టి నేనే నేర్చుకోవాలి, నేను ఏది అనుసరించాలన్న సంగతిని ఎవరికి వాళ్ళైతే కనుక చక్కగా గ్రహించుకొని ఆ దేవుని సన్నిధిలో నేటి దినాన ఆయన సంతోషంగా స్తుతించి ఆరాధించడానికి ఆయన సెలవిచ్చే మాటను చెవిని పెట్టుకొని ఆ మాట చొప్పున మన జీవితాన్ని బాగు చేసుకోవటానికి ప్రతి ఒక్కరము ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.